శివ చెప్పు. ఇప్పుడు ఇక్కడ నేను ప్రతి ఒక్కటి అడిగిన 40 లక్షల విషయం కావచ్చు. నేను ఒకటి అడుగుతా మిమ్మల్ని, నన్ను మీరు ఇప్పుడు జనాలకి నిజం చెప్తున్నారా, లేకపోతే ఎవడైతే ఆ చెత్తన వాగుతున్నాడో ఆడు నిజాలు తెలుసుకోకుండా ఇప్పుడు ఆడు మాట్లాడుతున్నాడో ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు? ఒకటి అడుగుతున్నా. ఒకటి ఇక్కడ ఒకటి ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. లేదు నేనేమన్నా ఒక నిమిషం సపోర్ట్ చేసేటోన్నైతే శివ వెళ్తురు నిజంగానే లంగా అని డిక్లరేషన్ ఇవ్వచ్చు. కానీ మీరు ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో 40 లక్షలు 50 లక్షలు అని, అది ప్రూఫ్ కాకపోతే ఏంటి? విత్ ప్రూఫ్ నాకు ఇది ఇప్పుడు ఎప్పుడు వచ్చిందంటే, నేను వాడిని 4 తారీఖు టైం అడిగిన. అవును, వాడు 4 తారీఖు టైం అడిగిన విషయం వాడు ఇప్పుడు ఏమంటుండు, నాకు అసలు వాడు ఫోన్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతుండు. మరి ఫోన్ చేయండి వాడు ఇప్పుడు ఏమంటుండు విన్నారు కదా. నేను ఇంకోటి, నేను మీకు సెకండ్ రోజు కూడా నేను మీకు సెకండ్ రోజు ఆ వీడియో రిలీజ్ అయిన రోజు కూడా నేను మీకు ఫోన్ చేసిన, నేను మీతో కూడా ఫోన్ చేసినప్పుడు ఆ రోజు నేను మీకు ఏం చెప్పిన, ఇలా ఒక్కరోజు టైం ఇస్తే రేపు పేమెంట్ చేస్తాను కూడా నేను మీతో కూడా చెప్పిన. నాతో చెప్తే నేను ఏమన్నా నంబర్ ఇచ్చి ఒకసారి మాట్లాడాను. అప్పుడు మరి మీకు చెప్పినా ఇది జనాలకు తెలవాలి కదా. నేను చెప్పాలంటే కూడా చెప్పలేను, ఇది జనాలకు తెలవాలి కదా. అవును, ఆఫ్ కోర్స్ నేను మీకు చెప్పాను, మీరు నాకు చెప్పారు ఫోన్ చేసి అన్న నాకు ఆల్రెడీ నేనేం చెప్పినా. అవును, నాకు ఆల్రెడీ కాల్ చేసిండు అన్న వీడియో రిలీజ్ చేస్తున్నామంటే ఆఫ్ కోర్స్ చెప్తే నేను కూడా ఏం చేస్తా ఎంతకన్నా అని చెప్తా. అవును, రిలీజ్ చేసుకోండి అన్న. అంటే అమౌంట్ ఇస్తానంగానే కదా వాడు పెట్టింది నాకు. అదే నేను ఇప్పుడు చెప్పిన కదా, నేను అడిగినా లేదా విషయం, నేను పదే వేరే దిక్కు వెళ్తున్నా. నేను ఏం అడిగినా, నీకు 4 తారీఖు అని చెప్పినాక కూడా ఎందుకు టార్గెట్ చేసి రిలీజ్ చేసిరా అని ఎందుకు రివర్స్ వచ్చేందుకు అడిగినా? నిన్ను లంగగా చూపించాలంటే నేను ముందుకు వెళ్ళొచ్చు కదా. లంగా నేను అదంటలేను. ఇప్పుడు నేను మీకు కూడా ఫోన్ చేసిన, సంతోష్ అనే పర్సన్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, అందుకనే ఇడికి వచ్చిన. ఇప్పుడు నాకు మీడియా ఛానల్ అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉన్నది. నాకు మీడియా ఛానల్ అంటే మంచి రెస్పెక్ట్ ఉన్నది. వేదాలు పలుకుతుండు కదా వీడు ఆ మీడియా ఛానల్ పెట్టి కంప్లీట్ గా అందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా ఒక మనిషిని కంప్లీట్ బ్లేమ్ చేస్తుండు. ఇప్పుడు నేను ఈ పర్సన్ దగ్గర ప్రాజెక్ట్ కోసం తీసుకున్న అమౌంట్ నేను మోసం చేయాలని వేరే రకంగా ఏం తీసుకోలే. ప్రాజెక్ట్ చేసి నీ రాడి నన్ను చేసిమని చేసిస్తా. ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఏం చెప్పినా, నాకు 2 నుంచి 3 నెలలు టైం పడతా అంటే దానికి ఓకే అన్నాడు. ఫస్ట్ ఓకే అంటే తీసుకున్నా. సరే ఇది పక్కన పెడితే వాడికి ఇంకేం మాట్లాడుతుండు, వీడు 20 మందిని మోసం చేసిండు, వీడు ఇది చేసిండు, అది వాడు షుగర్ ఉన్నదా నీకు? వీడు 20 మందిని మోసం చేసిండు, వాడిని చేసిండు, వీని అరే చెప్పినాడు 100 చెప్తాడు. అందులో నిజమెంత అబద్ధం తెలుసుకోవా? అది కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదా? తెలుసుకొని మాట్లాడు తెలియదా? నువ్వు అన్నం తింటలేవా? ఏం తింటున్నావు నువ్వు? మా ఊర్లో నేను అదే నాకు కావాలి, ఊర్లో అదే నాకు అదే కావాలి. ఇప్పుడు 20 మందిని ఉన్నది, ఇది ఉన్నది, అదేది ఒక ఆడబిడ్డకు 2,50,000 బోనాల సాంగు అదొక 50,000, ఇదొక పిల్లగాడు, ఇదొకటి అదొకటి, ఇన్ని చెప్తుండు కదా. వాస్తవాలు కావాలి, అందులో ఒక్క వాస్తవం ఉన్నా నేను దేనికంటే దానికి రెడీ. నిజమెంత అబద్ధం తెలుసుకోవాలి కదా. నేను ఏమంటున్నా శివ, ఇప్పుడు నాకు క్లియర్ గా అడిగిరు మీరు, నేను దాని గురించి అంటలేను. కాకపోతే వాడు మాట్లాడే మాటలు కంప్లీట్ అట్లా. ఇప్పుడు అది దేనికోసం మాట్లాడింది నిజమైతే నేను దేనికైనా దానికి రెడీ. నేను ఇట్లా మోసం, ఇప్పుడు నేను ఎవరైనా డబ్బులు ఇస్తే డబ్బులు ఇవ్వాలని ఒప్పుకుంటా. నేను ఇచ్చలేదు, నేను ఇట్లా మోసం చేస్తాను. 50,000 తీసుకోవాలి దగ్గర తీసుకోవాలి. నేను రెడీయా? రెడీ. నేను బోనాల సంఖ్య ఎవరికి మోసం చేసిన? నేను కెమెరా చెక్ చేయి. నేను బోనాల సంఖ్య నేను ఎవరికి మోసం చేసిన? నేను ఛార్జింగ్ ఉందా చెక్ చేయి. బోనాల సంఖ్య ఎవరికి మోసం చేసిన? ఎవిడెన్స్ ఉందంటుండు కదా. ఎవరి రెడీ? నేను ఎవిడెన్స్ ఉంటే రెడీ. ఫోన్ చేయి ఒకసారి వినిపించమని చెప్పండి. ఓకే శివ, ఓవరాల్ గా నువ్వు అంటున్నావు కదా ఆయన 20 మంది అన్నాడు. నువ్వు ఎంత మందిని మోసం చేసినాను? నేను ఎంత మంది? ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, లిరిక్ డైరెక్టర్లు కానీ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా అన్నావు అంటున్నావు. నేను ఈ అమౌంట్ ఏం చేసినావు అంటే, నేను ప్రాజెక్ట్ చేయడానికి నా చేతిలో ఉన్నారు, వీళ్ళంతా రెడీగా ఉన్నారు. నాకు ఆల్రెడీ నాకు రాయమంటే లిరిక్స్ రాష్ట్రాలు ఉన్నారు, నాకు చేయమంటే మ్యూజిక్ చేయమంటే చూపిస్తూ ఉన్నారు. నాకు వీళ్ళంతా నాకు రెడీగా ఉన్నారు. నాకు డిఓపి అయినా ఎవరైనా నాకు వస్తారు. ప్రాజెక్ట్ అని చేసేయగలుగుతా. ఆ ఇచ్చిన అమౌంట్ ఒకటేసారి ఎంత ఏం చేసినా నాకు నేను టైం పెట్టుకున్నా కదా. నాకు 2 నుంచి 3 నెలలు ఈజీగా ఒక ప్రాజెక్ట్ టైం పడతా అని చెప్పాను కూడా. దాన్ని కంప్లీట్ గా దాన్ని నెగిటివ్ చేసుకుని ప్రాజెక్ట్ చేయను అన్న. డబ్బులు మొత్తం అయితే ఏం కదా, ఎవరైనా ఎవరు సగం సగం అమౌంట్ ఇస్తారు. అవును, నేను ఇచ్చేసుకున్నా. నేను ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ కట్టుకోవాలో అక్కడ సగం అమౌంట్ ఉంది, అది ఇస్తే అయిపోతుంది కదా. మరి ఏది ఏ సగం ఏదైతే వ్యక్తులు నువ్వు అన్నది వాస్తవమే. నువ్వు ఎవరైతే ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్లు ఇచ్చినావో వాళ్ళ దగ్గరికి పిలిపించి ఇక నేను వీళ్ళకి నిన్ను డబ్బులు ఇచ్చిన ఈ ప్రాజెక్ట్. నేను ఇప్పుడు దీన్ని ఈ పర్సన్ మాత్రం ఏదైతే ఉందో ఇది లీగల్ గా వెళ్తున్నా కాబట్టి నేను దాని గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ విత్ ప్రూఫ్స్ తోటి నేను ఎవరెవరికైతే లీగల్ గా మీన్స్ తప్పు చేసి లీగల్ వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏదున్నా కూడా దీని గురించి కోర్టులో మాట్లాడతా. ఎందుకంటే నన్ను ఇప్పుడు నేను ప్రైవేట్ గా ఉన్న నన్ను తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టి ఇంత న్యూసెస్ చేస్తున్నారు కదా. ఈ పర్సన్ దగ్గర తీసుకున్నా అంటే ప్రాజెక్ట్ కోసం తీసుకున్నా, ఒప్పుకుంటున్నా. ఈ మిగతా నెగిటివ్ ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, వీటి సంగతి ఏంటి? అందులో నిజం ఎంత అబద్ధం ఎంత? ఒక ఆడబిడ్డకు 2,50,000 క్వశ్చన్ అడిగిన, చెప్పండి. అదేంటది గుప్త నదులు ఆంధ్రాకి వెళ్ళిన విషయం వాస్తవం కదా? ఇది మీరు అడిగే విధానం కరెక్ట్ కాదు. అసలు
అడిగొద్దాం, అది సెకండ్ పాయింట్, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, ఒకటొకటి మాట్లాడదాం అనుకున్నా, మాట్లాడినప్పుడు క్వశ్చన్లు అడుగుతున్నా. ఓకే. 18 మంది 20 మంది బోనాల సాంగ్ లేదంటే 2.5 లక్షలు ఏదైతే ఎలిగేషన్స్ ఉన్నాయో అవి నిజాలా కావా? కంప్లీట్ అందులో వాస్తవం లేదు. వాస్తవం ఉంటే ఆ ప్రొడ్యూసర్ తోటి ఇప్పుడు ఒకసారి మాట్లాడిపించమని చెప్పు. ఇంకొకటి, సరే ప్రొడ్యూసర్లతో మాట్లాడిస్తే వాళ్ళకి బెదిరించి వార్నింగ్ ఇస్తున్నాం అనేది ఒక ఎలిగేషన్. ఇప్పుడు బెదిరించి వార్నింగ్లు ఇస్తున్నారు అంటే నేను ఎవరిని బెదిరించలేదు, ఎవరికి వార్నింగ్ ఇవ్వాలి. ఇప్పుడే అతను ఒక పర్సన్ ఇప్పుడే ఒక మాట అన్నాడు, సిద్దిపేటలో ఒక పర్సన్ కి ఇట్లా ఛానల్ పెట్టిస్తా అని చెప్పి 4,50,000 మోసం చేసి ఇది చేసిండు అది చేసిండు అని మాట్లాడుతున్నాడు. అసలు అతనికి ఏం తెలుసు? సిద్దిపేటలో ఒక పర్సన్ కి ఇప్పుడు అతను మాట్లాడే ఇప్పుడు శివ నువ్వు వేరే అనుకో ఏమని అనుకో, ఓకే, నువ్వు చెప్తే నేను ఎట్లుంటున్నాను, వాళ్ళు చెప్తే ఆయన అట్లనే ఉండొచ్చు. ఇప్పుడు విన్న తర్వాత ఇప్పుడు ఆయన ఉంటే అతను ఇట్లా చెప్పిండు అన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు మీడియా అనేది ఏముంది, యువతల వైపు ఒక పర్సన్ చెప్పినప్పుడు ఇతని పర్సన్ చెప్పిండు అన్నట్టు మాట్లాడాలి. అందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకొని మాట్లాడాలి. మీడియా అనేది ఉన్నది ఏంది, జనాలకు నిజం చెప్పడానికి మాత్రమే, అంతే తప్ప ఒకడు తప్పు చేయకున్నా కూడా అందులో నిజమెంత అబద్ధమెంత తెలుసుకోకుండా ఒక పర్సన్ ని టార్గెట్ చేసి వీడు దొంగ 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 అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, అంటే ఇప్పుడు ఓకే వాళ్ళు దొంగ అన్నారు కదా, ఓకే, ఎంత మందికి నువ్వు డబ్బులు ఇచ్చేది శివ? నేను ఎంత మందికి నేను డబ్బుల కోసం నేను చేయలేదు, నేను ప్రాజెక్టుల కోసం తీసుకున్నా. ఎంత మంది కోసం తీసుకున్నా అతనే చెప్పాలి లిస్టు. ఇప్పుడు అతనే 18 మంది అన్నాడు కదా, మీరు ఆ 18 మంది ఎవరో చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్పగలుగుతా. ఎందుకు నీ తన ఆన్సర్ లేదా? ఇప్పుడు 18 లిస్ట్ అన్నారు కదా, నేను 50 లక్షలు మోసం చేసిన వీడియో 100 మంది అంటాడు, అదే లిస్ట్ ఇప్పుడు చెప్తారు కదా. ఇప్పుడు మీతో అన్నాడు కదా, నువ్వు అంటున్నావు కదా. అవును, నేను ఎవరైతే మోసం చేసిందో ఇప్పుడు నా దొంగ దొంగ అంటున్నారు కదా, ఎవరైతే ఇప్పుడు నా దొంగ అని అంటున్నారో నేను దానికి ఆన్సర్ ఇచ్చుకోనికి వచ్చిన మీడియా ముందు. ఏం ఇప్పుడు నేను ఎవరిని మోసం చేసినా నాకు ఒకసారి చెప్పండి. 18 మంది ఎవిడెన్స్ ఉంది, 18 మంది ఒకసారి చెప్పండి, నేను ఇప్పుడు చెప్పేస్తాను మీకు. అందులో ఎవరిని నేను మోసం చేసినా ఏం జరిగిందో చెప్తా. అసలు నాకు లిస్ట్ చెప్పండి, ఏం జరిగింది ఏందని నేను క్లియర్ మీకు చెప్పేస్తా. లిస్ట్ వాట్సాప్ చేయమని చెప్పండి మీకు. మీ ఇంటెన్షన్ ఏంటంటే నేను 18 మంది అన్నాడు కదా, ఇప్పుడు ఎంతమంది అబద్ధము, దానికి కావాలంటే దాని ఎవిడెన్స్ ఇమ్మని నేను రెడీ అంటున్నాను. అవును, అంతేనా? అవును. ఆ 18 మంది ఎవరో చెప్తే విత్ మీ ప్రూఫ్స్ తో మీకు చూపిస్తే అయిపోతుంది కదా. అదే అడుగు మరి. ఏం లేదు, ఒకటే మాట, నీ తన 18 మంది ఎవిడెన్స్ నాకు కొంచెం పెట్టవా? ఓకే 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 శివ, ఓవరాల్ గా ఏదైతే చెప్తున్నాడో దాంట్లో ఎన్ని వాస్తవాలు ఉన్నాయి అనుకుంటున్నావు, ఎన్ని ఫేక్ ఉన్నాయి అనుకుంటున్నావు? అందులో రేపొద్దున ఇవి అన్ని ఆలోచించి మాట్లాడు, రేపొద్దున ఎవిడెన్స్ అని బయటకు వస్తే దొంగ ఏదైతే నాది ఉందో దాంతో పాటు దాన్ని అటాచ్ చేసి పెట్టండి. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రతి దానికి వీడియో లింక్ చేసి పెట్టండి. మీరు పెడతారన్న నమ్మకంతో నేను మీ దగ్గరకు వచ్చిన. అసలు 1% ఒక క్లిప్ కూడా కట్ చేయను. నాకు కావాల్సింది అదే, మొత్తం జనాలకు తెలవాలి. నన్ను 50 లక్షలు మోసం చేసిన, 50 లక్షలు ఫ్రాడ్ చేసిన అని. ఇదంతా ఎవరితో ఎవరు చెప్పిస్తున్నారు, ఏం జరిగింది, టోటల్ అంతా జనాలకు తెలవాలి. ఓకే, జనాలకు తెలియాలి. అవును, నీ తన ఎవిడెన్స్ ఉన్నాయి. అవును, ఓకే. శివ ఏం చెప్తున్నాడు అంటే నా తన ఎవిడెన్స్ ఉన్నాయి, నేను బయట పెడతా అంటున్నాడు.